तो नीलकंठन स्वामी पादान में पादयो है पादंदर तलारी चेतु जगह हस्तयो है अर्जनवर तलारी मुखम जगह मुखे आनंद में वस्तु में देवता है प्रोग्राम में पूजा है सर्जन है पूर्ण चंद्रा पर है धन्यवाद ओम स्वामी अनाथ रक्षकने कोटि ब्रह्मांड नायकने अनाथ प्रभुवे स्वामी చరణం చెప్పండి స్వామి. మన భూమి చేస్తారు ఏదైనా కనుక పంట వచ్చి దేవుడు తీసుకుంటారు. మీ అందరికీ తెలియదు ఒక విషయం, వాళ్ళకి కేరళలో శబరిమల చుట్టుపక్కల ఉన్న గ్రామాల భక్తులు మొదట వరికేసి కోసం అంటారు చేస్తారు. అదొక పూజ, అదొక అయ్యా మా భూములు చల్లగా ఉండాలి, మేము చక్కగా ఉండాలి, నేను నమ్ముకున్నాను, మేము చల్లగా ఉండాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ ఎక్కడా కూడా అయ్యప్పుడు శాఖాంబర అవతారం మనం ఒక్కడే మన దగ్గర మొదలెట్టారు. మన దగ్గర మొదలెట్టిన కార్యక్రమం అక్కడక్కడ మొదలెట్టారు. మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు మనం చేస్తున్నాం. మన ధర్మ ధన్యులు. మరి స్వామి పనున్నట్టు వెళ్ళిపోతారు. ఓం శ్రీ స్వామి, ఓం శ్రీ స్వామి. అక్షయం భుగ కాశీ లోపల అన్నపూర్ణ భవాని వైవతి శాంభవి. అక్షయం భుగ కాశీ లోపల అన్నపూర్ణ భవాని వై కలియుగం పూర్ణమాన ఉన్నతమా వెలయు శ్రీగిరి శిఖరమందున విభవమై విలసిల్ల. కలసయింపక భక్తవరులకు అష్ట సంపదలీయమా నీ అష్టకంబు వాసి. అక్షయం భుగ కాశీ లోపల అన్నపూర్ణ భవాని. అక్షయం భుగ కాశీ లోపల అన్నపూర్ణ భవాని వై సాక్షి గణపతి. ఓం శ్రీ స్వామి. అన్న వేసాడండి, ఒక బేస్ వచ్చింది, రెండో బేస్ రైట్ సైడ్, రెండో దగ్గరికి గబగబా తీసుకెళ్ళొచ్చుగా. ఇక్కడ మంది అంటే నాకు కాకినాడ గుడి స్వామి గారు అంటారు, భలే చెప్తున్నారని అంటారు. ఏలూరులో గజోత్సవం చేసిన అయ్యప్పని ఎక్కించి ఏలూరులోనే అలవాటు చేసి చెప్పవచ్చు. ఏలూరులోనే అలవాటు చేసి శాఖంబరి. ఇంకా చెప్పాలి, ఏలూరులోనే అలవాటు చేసింది డబ్బులు లేని భిక్ష. ఎక్కడైనా ద్వారపు వెళ్ళండి, రాజమండ్రి వెళ్ళండి, ఎక్కడైనా సరే మాక్సిమం 10-15 నామినల్ ఛార్జీలు తీసుకోకుండా పెట్టుకోండి. మనం ఏమీ లేకుండా పెట్టి పెట్టేది మా ఒక్కరే. స్వామి శరణం.
మరి పట్టు వస్త్రం ఎల్లస్వామి అట్లాగే తదుపరి పూలమాలతో ఇద్దరు దాతల్ని కూడా అన్నదమ్ములిద్దరిని కూడా సత్కరిస్తున్నారు. అందులో తప్పకుండా ఆచరించవలసిందిగా కోరుతారు. స్వామి స్వాములు, భవానీలు, సాయిబాల స్వాములు, శివమాల స్వాములు, గోవిందమాల స్వాములు ఆరగించండి. స్వామి జనం అందరూ తృప్తిగా ఆరగించండి. స్వామి ఆలస్యాన్ని మన్నించాలి. కొంచెం శాఖంబరి అవతారం మరి కొంచెం పూజ అయ్యి ఉంటాయి కదా, ఇవాళ కొంచెం లేట్ అయింది. స్వామి శరణం, అయ్యప్ప శరణం కూడా మేము చేస్తాం అని పట్టుబట్టి అవగాహన చేశారు. వాళ్ళందరూ కూడా వ్యాపారం అభివృద్ధి చెంది అష్టైశ్వర్యములు, ఆరోగ్యాలు ఆ కూరగాయల వర్తక సంఘం వ్యాపారులందరికీ కూడా కలగాలని మన అయ్యప్పనందరూ మనసారా ఆశీర్వదించి ఇలాంటి ఎన్నో అలంకారాలు చేసే శక్తిని ఆ భగవంతుడు వాళ్ళకి ప్రసాదించాలని మనం అందరూ కోరుకోవాలి. దాంట్లో ముఖ్యంగా వీరే ముఖ్య పాత్రదారులు. వీరే ఎంతో ఇంట్రెస్ట్ గా మేము చేస్తాం, మాకు అవకాశం ఉందని అడిగారు మహానుభావులు. మరి నిజంగా అదృష్టం. అయ్యప్ప కూరగాయల వర్తక సంఘం అని చెప్పారు. మనం చూసారా పేరు కూడా వద్దు అయ్యప్ప, ఎందుకంటే ఆ అయ్యప్ప కూరగాయల వర్తక సంఘం అంటే అందరికీ తెలుసు. సతీష్ స్వామి అంటే కూడా తెలియదు. మరి నిజంగా చూడండి, నుంచి 1000 సార్లు వచ్చినా, నాభి నుంచి ఒక్కసారి వచ్చినా సమానం అని చెప్పారు. నోట్లోంచి ఓంకారం మనసు కానీ అది కరెక్ట్ కాదు. ఆ 1000 సార్లు పలికేటప్పుడు ఒక్కసారి నాభిలోంచి వస్తారు, అది కరెక్ట్ ఓంకారం. స్వామి శరణం, అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప. వైలెటా లైన్లో నుంచి సాంబార్ సాంబార్ రమేష్ గారు రాలేదు.